రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు ఇన్నోవేటివ్ థింకింగ్ అని. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏంటి అంటే భార్యకి ఫ్రీ బస్సు, భర్తకి డబుల్ రేటు, పిల్లల బస్ పాస్ల ఛార్జీలు పెంచడం. అంటే అల్టిమేట్గా ఒక కుటుంబం మీద గతం కంటే 20% ఎక్కువ భారం పడడం. ఇది ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే. ప్లస్ పనిలో పని ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి, ప్రైవేట్ పరం చేయడానికి మార్గం సుగమం చేసుకోవడం. ఇవాళ ఈవీ బస్సుల పేరిట మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. ఏం అవసరం ఉంది? ఎందుకు ఈవీ బస్సులు కార్పొరేషన్ ఎందుకు కొనకూడదు? ఎందుకు కార్పొరేషన్ నడపకూడదు? అంటే ఈ రకంగా ప్రైవేటు పరం చేయడానికి ఆర్టీసీని ఒకవైపు, ఇంకోటి మధ్యతరగతి కుటుంబాల జేబులు గుల్ల చేయడానికి ఆర్టీసీ, ఇంకా ముఖ్యంగా హైదరాబాద్లోనే ఛార్జీలు పెంచారు, బయట పెంచలేదు. ఎందుకంటే వారికి తెలుసు హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేదు, మళ్ళీ భవిష్యత్తులో కూడా రాదు. కాబట్టి ఆ కోపం కూడా ప్రజల మీద తీయడానికి ఒక్కొక్క టికెట్ మీద 10 రూపాయలు పెంచారు. చాలా దుర్మార్గం. వాళ్ళ పండుగ కూరికి పోదామంటే ఒక్కొక్క బస్సు టికెట్ మీద 50% పైగా ఛార్జీలు పెంచుతున్నారు. పండుగకి ఎవడన్నా కానుకలు ఇస్తాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీర వచ్చేది, రంజాన్ తోఫా వచ్చేది, క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి గారు బస్ ఛార్జీలు 50% పెంచి గిఫ్ట్లు ఇస్తున్నారు ప్రజలకి. కాబట్టి ముమ్మాటికి సామాన్య మధ్యతరగతి ప్రజల కోపం ఈ రాబోయే ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది. దాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనుభవిస్తుంది.